Hello students, in this video we will discuss about continue statement. The continue statement is a jump statement. The continue statement must be used in loops. Whenever the continue statement is executed in a loop, then it will skip the execution of the rest of the statements. Those are defined after continue and continues the loop with next iterated value. Simply the continue statement skip the execution of the rest of the statements and continues the loop with next iterated value. Okay. Simply the syntax of the continue statement is first one continue. You can write continue. It must be written within loops. Okay, we can also use continue with some labels. So labels తో కూడా మనం కంటిన్యూ వాడచ్చండి. అప్పుడు కంటిన్యూ అని చెప్పి మనం ఏం రాస్తూ ఉంటే లేబుల్ యొక్క పేరు రాస్తాం. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ లూప్ తీసుకున్నట్లయితే ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ రాసిన కండిషన్, ఇక్కడ స్పెసిఫై చేసిన కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఎగ్జిక్యూట్ అవడం వల్ల చూడండి ఈ కింద ఉండే అంటే కంటిన్యూ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. కంట్రోలు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోయిందండి. స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లూప్ కౌంటర్ అనేది ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుని ఈ లూప్ అనేది ఇటరేట్ అవ్వడం జరుగుతుంది. సింప్లీ ఇట్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ కంటిన్యూ ద లూప్ విత్ నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ I4 దగ్గర I ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4 దగ్గర కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. కంటిన్యూ తర్వాత రాసిన స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. వెంటనే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూ ఎంత అండి 4 తర్వాత 5 కాబట్టి ఆ I వాల్యూ 5 అయినప్పుడు మళ్ళీ అదే లూప్ని కంటిన్యూ చేయడం చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. నౌ ఇన్ జావా ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు యూస్ బ్రేక్ అండ్ కంటిన్యూ విత్ లేబుల్ స్టేట్మెంట్స్. ఏ లేబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా ఐడెంటిఫైయర్. This facility is available from JDK 1.5 version. If you want to use break statement with label, then the syntax is break label name. Already నేను ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సిమిలర్లీ labeled continue. We can also use continue statement with a label in Java. కంటిన్యూ స్టేట్మెంట్ని లేబుల్తో కూడా ఉపయోగించవచ్చు అండి. ఈ ఫీచర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే JDK 1.5 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. వీ కెన్ కంటిన్యూ ఎనీ లూప్ ఇన్ జావా నౌ వెదర్ ఇట్ ఈస్ అవుటర్ లూప్ ఆర్ ఇన్నర్ లూప్. అంటే నువ్వు ఏ లూప్నైనా కంటిన్యూ చేయొచ్చు, ఎయిదర్ అవుటర్ లూప్నైనా ఇన్నర్ లూప్ అయినా. సో ఎలా వాడాలంటే లేబుల్డ్ కంటిన్యూని సింపుల్గా ఫస్ట్ కంటిన్యూ రాసి కంటిన్యూ తర్వాత లేబుల్ పేరు రాయాలండి. లేబుల్ నేమ్ నథింగ్ బట్ లేబుల్ నేమ్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా ఐడెంటిఫైయర్. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ స్టేట్మెంట్ మస్ట్ బీ యూజ్డ్ ఇన్ లూప్స్, బట్ బ్రేక్ స్టేట్మెంట్ యూ కెన్ యూస్ లూప్స్లో ఉపయోగించవచ్చు. బ్రేక్ స్టేట్మెంట్ని అలాగే బ్లాక్స్లో వాడచ్చు, స్విచ్లో కూడా వాడచ్చు. కానీ కంటిన్యూని మాత్రం ఓన్లీ ఇన్ లూప్స్, ఎయిదర్ ఫర్ లూప్ ఆర్ డూ బై లూప్ ఆర్ వైల్ లూప్ యాజ్ యువర్ విష్. నౌ వీ విల్ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ కంటిన్యూ. ఎగ్జాంపుల్ రాద్దామండి, చూడండి. లెట్ us say ఎగ్జాంపుల్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. నా ఒక వేరియబుల్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. లెట్ us put I equal int I. Now for I equal to 1, I
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I less than or equal to 20 I plus plus. Okay, I plus plus. Now system dot out dot println print system dot out dot print I అనండి system dot out dot print I. ఓకే, సో ఇలా రాశానండి. సో మీకు అందరికీ తెలుసు ఈ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందంటే 20 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతాయంటే ఓకే, సో ఏం ప్రింట్ అవుతాయండి, సో ఏం ప్రింట్ అవుతాయి 1 to 20 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో 1 to 20 చూడండి, 1 2 3 4 5 అప్ టు 20 వరకు మీకు నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయండి. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలండి. ఓన్లీ ఐ వాంట్ టు ప్రింట్ ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే సింపుల్గా ఇఫ్ I mod 2 is exactly equal to 0 then continue అని రాశానండి. ఇఫ్ I mod 2 is exactly equal to 0 అయినట్లయితే నేను ఏం రాశానంటే కంటిన్యూ అని రాశానండి. నా ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా జస్ట్ ఎ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ఇనీషియల్గా I వాల్యూ 1 అండి. ఓకే, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 20 కండిషన్ వచ్చి ట్రూ. సో కండిషన్ ట్రూ కదండి. సో మనం లూప్లోకి ఎంటర్ అయ్యాం అంటే 9th లైన్ దగ్గరికి వచ్చాం. లైన్ నెంబర్ 9లో ఇఫ్ I mod 2 అంటే 1 mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 అండి, కాదు, ఫాల్స్. 1 mod 2 వచ్చి ఓకే, సో 1 mod 2 ఎంత అండి, 1 mod 2 ఎంత, 1 mod 2 ఈక్వల్ టు 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0నా, కాదు, ఫాల్స్ కాబట్టి మీకు అప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ జరగదు, ఈ స్టేట్మెంట్ జరుగుతుందండి. సో ఈ స్టేట్మెంట్ జరగడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే అవుట్పుట్ వచ్చి మీకు ఏం ప్రింట్ అవుతుందంటే స్క్రీన్ మీద 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ I వాల్యూ వచ్చి 2 అవుతుందండి, I వాల్యూ 2. సో 2 అయినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి ఇప్పుడు 9th లైన్ దగ్గర 2 mod 2. సో 2 mod 2 ఎంతండి, 0 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మీకు కంటిన్యూ స్టేట్మెంట్ జరుగుతుందండి. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ జరగడం వల్ల అంటే ఇక్కడ ఉండే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ జరగడం వల్ల ఆ కంటిన్యూ తర్వాత ఉండే రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ I అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నౌ మళ్ళీ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళిపోద్దండి. వెళ్ళి ఇప్పుడు కండిషన్ని చెక్ చేసుకుంటుందండి. సో కండిషన్ని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ లూప్ కౌంటర్ అనేది either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇదే లూప్ని నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూ, ఫస్ట్ I వాల్యూ 2 కదండి. సో 2 mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసాం మన కండిషను. 2 mod 2 0 కాబట్టి కంటిన్యూ అవ్వడం వల్ల ఏమవుద్దంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా లైన్ నెంబర్ 11 దగ్గర ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా కంట్రోల్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్దండి. సో ఫస్ట్కి వెళ్ళినప్పుడు I వాల్యూ 3. ఓకే, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ఏమైందండి, ట్రూ. దెన్ 3 mod 2 జస్ట్ వెయిట్ 3 mod 2. సో 3 mod 2 ఎంతండి, 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0నా, కాదు, ఫాల్స్ కాబట్టి మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ I అంటే ఎంత ప్రింట్ అవుతుందంటే 3. నెక్స్ట్ 5, తర్వాత 7 9 11 ఇలాగా ఆడ్ నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతాయండి. ఓకే, సో కంటిన్యూ స్టేట్మెంట్ అవ్వడం వల్ల ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇక్కడ లూప్లో వాడాలి. ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇదే లూపు నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూతో రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో జస్ట్ విల్ ఎగ్జిక్యూట్, కంపైల్, ఎగ్జిక్యూట్. సో 1 to 19. సో ఏం ప్రింట్ అయ్యండి, ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయ్యండి.
నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం మనం. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఆన్ కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ మీద వన్ మోర్ ఎగ్జాంపుల్. సో క్లాస్ లెట్ us say దీని పేరు demo3 అని పెట్టానండి, demo3. ఓకే, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నానండి, int i equal to 1. నా ఒక బూలియన్ వేరియబుల్ని తీసుకున్నాను, బూలియన్ b equal to true అన్నానండి. ఓకే, సో బూలియన్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను, అందులో మనం ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని మాత్రమే ఉంచగలం. సో ఇప్పుడు బూలియన్ వేరియబుల్లో నేను ఏమి ఉంచానంటే ట్రూ పెట్టానండి. నా చూడండి, ఫర్ i equal to 1, నేను ఇప్పుడు లూప్ని 25 టైమ్స్ ఇటరేట్ చేస్తాను. ఫర్ i equal to 1, i less than or equal to 25, i plus plus. ఓకే, నా చూడండి నేను ఏ స్టేట్మెంట్ రాస్తున్నాను ఒకసారి చూడండి. system.out.println ఇటరేషన్. ఓకే, ఇటరేషన్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఇటరేషన్ అని చెప్పి i వాల్యూ 1 అయినప్పుడు ఇటరేషన్ 1 స్టార్ట్స్ అని వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇటరేషన్ ఎండ్స్. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం, demo3. ఓకే, జస్ట్ కంపైల్, కంట్రోల్ బటన్ 1 నొక్కితే కంపైల్ అయిపోద్దండి. ఎగ్జిక్యూట్, కంట్రోల్ బటన్ 2 ప్రెస్ చేయండి. ఓకే, సో అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇటరేషన్ 1 స్టార్ట్స్, ఇటరేషన్ 1 ఎండ్స్, ఇటరేషన్ 2 స్టార్ట్స్, ఇటరేషన్ 2 ఎండ్స్. అలాగే మీకు అప్ టు ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయండి, 25 వరకు. జస్ట్ మీరు చూడడానికి జస్ట్ ఇక నెంబర్ తగ్గిద్దామండి, ఇటరేషన్ సమ్ 7 ఇద్దాం, అంటే ఓన్లీ 7 ఇటరేషన్స్. చూడండి, ఇటరేషన్ 1 స్టార్ట్స్, ఇటరేషన్ 1 ఎండ్స్, ఇటరేషన్ 2 స్టార్ట్స్, ఇటరేషన్ 2 ఎండ్స్. నా ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ b is exactly equal to true, then I will write continue. Okay, if b is exactly equal to true, then I will write continue. Okay, సో b is exactly equal to true అయినప్పుడు నేను ఇక్కడ ఏం రాశానంటే కంటిన్యూ రాశానండి. ఫస్ట్ ఇనీషియల్గా చూడండి, i వాల్యూ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 7, కండిషన్ ట్రూ. system.out.println ఇటరేషన్ 1 స్టార్ట్స్ అని ప్రింట్ అవుద్దండి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా i వాల్యూ 1. ఓకే, i ఈక్వల్ టు 1. సో 1 లెస్ దాన్ ఈక్వల్ టు 7 కాబట్టి కండిషన్ ఏమైందండి, ట్రూ కాబట్టి మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుద్దంటే ఇటరేషన్ అని చెప్పి ఫస్ట్ ఇటరేషన్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుద్దండి. ఆ ఇటరేషన్కి i వాల్యూ ఎంతండి, 1 కాబట్టి ఇటరేషన్ 1 స్టార్ట్స్ అని మీకు స్క్రీన్ మీద ప్రింట్ అవుద్దండి. ఓకే, ఇఫ్ b ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ట్రూ, bలో ఏముందండి, ట్రూ వాల్యూ ఉంది. ట్రూ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ట్రూ కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ఆల్వేస్ ట్రూ అవుతుంది. సో కండిషన్ ఏమవుతుందండి, ట్రూ అయింది. బీలో ట్రూ ఉంది, మనం ట్రూతో కంపేర్ చేస్తాం. సో ఆటోమేటిక్గా కండిషన్ ఏంటి, ట్రూ కాబట్టి కంటిన్యూ అన్నాం. ఎప్పుడైతే కంటిన్యూ అన్నామో ఈ కంటిన్యూ తర్వాత ఉండే అన్ని స్టేట్మెంట్స్, అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ కూడా ఏమవుతుందండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఆల్. ఓకే, అవ్వకుండా ఇప్పుడు మీకు లూప్ అనేది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్దండి. సో వెనక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు i వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. సో i వాల్యూ 1 ఫస్ట్, దెన్ i వాల్యూ ఎంత అవుతుందండి, 2. ఓకే, సో మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందంటే ఇటరేషన్ 1 స్టార్ట్స్. నెక్స్ట్ కంటిన్యూ అవడం వల్ల మీకు ఇటరేషన్
ఎండ్స్ అనే స్టేట్మెంట్ ఎప్పటికీ జరగదు, ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ జరగదు. ఓకే, సో కంటిన్యూ వల్ల మీకు కంట్రోల్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే లైన్ నెంబర్ 8కి వెళ్ళిపోద్ది. 8కి వెళ్ళినప్పుడు I వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది 2<7. ఓకే, అంటే కంటిన్యూ స్టేట్మెంట్ అవడం ఎగ్జిక్యూట్ అవడం వల్ల రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆఫ్ చేసి అదే లూప్ని నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూ, ఫస్ట్ I1 అయినప్పుడు నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూ వద్దంటే 2 అవుతుంది. ఆ 2తో ఈ లూప్ని ఇటరేట్ చేసుకుంటే వెళ్తుంది. ఓకే, సో ఇటరేషన్ ఎండ్స్ అనే స్టేట్మెంట్ ఎప్పటికీ ప్రింట్ అవ్వదు. చూడండి ఒకసారి అవుట్పుట్. ఓకే, సో జస్ట్ అవుట్పుట్ చూడండి, స్మాల్ ఎర్రర్. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం కామెంట్ పెట్టలేదండి, అందుకు వచ్చింది ఎర్రర్. Ctrl+1 కంపైల్, Ctrl+2 ఎగ్జిక్యూట్. చూడండి ఇటరేషన్ 1 స్టార్ట్స్, ఇటరేషన్ 2 స్టార్ట్స్, ఇటరేషన్ 3 స్టార్ట్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ జరగదు. ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆన్ కంటిన్యూ. Now we will write one more example, final example andi, just wait. So demo 4 just save చేద్దాం, demo 4. Now ఆల్రెడీ మీకు ప్రీవియస్గా బ్రేక్లో చెప్పిన ఎగ్జాంపుల్ అంటే ఇది కూడా. For I equal to 1, I less than or equal to 10, I plus plus. Okay, for j equal to 1, j less than or equal to 10, j plus plus. System dot out dot print I star j plus, just I will give /t tab space. Okay, now చూడండి system dot out dot println. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాశానండి. సో ఈ లూప్ మీకు 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, 10 టైమ్స్. సో I1 దగ్గర నుంచి మొదలుపెట్టి 10 వరకు. I వాల్యూ 1 అయినప్పుడు ఈ ఫర్ లూప్ లోపల ఉండే ఫర్ లూపు 10 టైమ్స్ ఇటరేట్ అవుద్ది. అంటే ఇందాక చెప్పిన విధంగా మీకు ఏం జరుగుతుందంటే 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్ అప్ టు ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయంటే 10 వరకు ప్రింట్ అవుతాయండి. జస్ట్ ఒకసారి చూడండి, కంపైల్, ఎగ్జిక్యూట్. ఆల్రెడీ చూపించిందండి అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేను చిన్న చిన్న చేంజెస్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈ ఫర్ లూప్కి ఒక లేబుల్ యాడ్ చేస్తున్నాను, సేమ్ లేబుల్. ఓకే, సో లేబుల్ పేరు ఏమి ఇచ్చారంటే ఎనీ నేమ్, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి, PQR. సో దీనికి సో సింపుల్గా మనం ఈ లేబుల్కి ఫస్ట్ అని ఇద్దాం. దీనికి లేబుల్ పేరు ఏమి వచ్చి సెకండ్ అని ఇద్దాం. ఓకే, సెకండ్. ఫస్ట్ లేబుల్కి అంటే ఈ ఫస్ట్ ఫర్ లూప్కి నేను ఒక లేబుల్ ఇచ్చాను, దీని పేరు ఏంటండి ఫస్ట్. సెకండ్ ఫర్ లూప్కి ఒక లేబుల్ ఇచ్చాను, దాని పేరు వచ్చి సెకండ్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి నేను ఏం రాస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ j గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, అంటే j వాల్యూ ఎప్పుడైతే 6 అయిందో నేను ఏం రాస్తానంటే కంటిన్యూ సెకండ్ అన్నానండి, కంటిన్యూ సెకండ్. ఓకే, సో చూడండి j వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయినప్పుడు నేను ఏం రాశానండి కంటిన్యూ సెకండ్. ఫస్ట్ ఒకసారి ఈ లూప్ని, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో I ఈక్వల్ టు 1, ఇనీషియల్గా I వాల్యూ 1, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి సెకండ్ ఫర్ లూప్లోకి వస్తాం. j వాల్యూ 1, j లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ. j గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కాదండి, ఇనీషియల్గా 1 j వాల్యూ, 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 కాదు. అందువల్ల మీకు ఈ స్టేట్మెంట్ జరుగుతుందండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది.
ఓకే, ఎగ్జిక్యూట్స్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎగ్జిక్యూట్స్ ఫ్రమ్ j ఈక్వల్ టు 1 to 5. అంటే j వాల్యూ 1 నుంచి మొదలుపెట్టి 5 వరకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మీకు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓన్లీ మీకు టేబుల్ ఎక్కడి వరకు ప్రింట్ అయింది. ఓకే, సో ఓన్లీ టేబుల్ ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందండి, 1 to 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ labeled continue. ఓకే, సో అర్థమైందండి మీకు చెప్పిన పాయింట్. నేను ఈ స్టేట్మెంట్స్ రాయకపోతే, ఇఫ్ ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్, దెన్ ద అవుట్పుట్ ఈజ్ 1 to 10, 2 to 20, అప్ టు 10 to 100 అనేది అవుట్పుట్ అండి. ఒకవేళ నేను ఈ స్టేట్మెంట్ రాయడం వల్ల రెండో ఫర్ లూపు ఓన్లీ ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుద్దంటే, ఓకే, ఇటరేషన్ మాత్రం 10 టైమ్స్ ఇటరేట్ అవుద్ది. కానీ ఇక్కడ కంటిన్యూ రాయడం వల్ల ఈ స్టేట్మెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ జరగకపోవడం వల్ల మనకి ఓన్లీ టేబుల్ అనేది 1 నుంచి మొదలుపెట్టి 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకే, సో వాట్ ఈజ్ అవుట్పుట్, 1 to 5, ఓకే, 2 to 10, 10 to 50. నౌ మై రిక్వైర్మెంట్ ఈజ్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ అవుట్పుట్ చూడండి ఒకసారి ఎలా ఉంది కదండి. 1 నుంచి మొదలుపెట్టి 10 వరకు మీకు టేబుల్ ప్రింట్ అవుతుందండి, అప్ టు 5. నౌ నాకు ఫస్ట్ 1 టేబుల్ కావాలి, తర్వాత 3 టేబుల్ కావాలి, తర్వాత 5 టేబుల్ కావాలి. ఓన్లీ ఈవెన్ నెంబర్స్కి మాత్రం టేబుల్ రాకూడదు, ఆడ్ నెంబర్స్కి మాత్రమే టేబుల్ రావాలి నాకు. ఓకే, సో ఇప్పుడు నేను కండిషన్ ఎలా రాస్తున్నాను చూడండి. ఇఫ్ I mod 2 is exactly equal to 0, continue, ఓకే, ఫస్ట్ ఇలా రాశానండి. సో ఎప్పుడైతే ఇలా రాశానో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో టేబుల్ ఏమొచ్చిందో అబ్జర్వ్ చేయండి. 1 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్, 7 టేబుల్, 9 టేబుల్. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ 1 అండి. ఓకే, సో 1 కాబట్టి 1 mod 2 ఎంత అంటే 1. 1 0కి సమానం కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అవ్వడం వల్ల మీకు ఈ లూప్ మామూలుగా ఇటరేషన్ మామూలుగా జరుగుతుందండి. ఇటరేట్ అయ్యి మీకు ఏం ప్రింట్ చేస్తుందంటే 1 to 5 వరకు టేబుల్ ప్రింట్ చేస్తుందండి. నౌ ఎప్పుడైతే ఐ వాల్యూ 2 అయిందో కండిషన్ వచ్చి, ఇక్కడ రాసిన కండిషన్ వచ్చి ట్రూ అవుతుందండి. సో ట్రూ అవడం వల్ల కంటిన్యూ ఫస్ట్ అంటే ఫస్ట్ తర్వాత ఉండే అన్ని స్టేట్మెంట్స్, అంటే ఫస్ట్ తర్వాత ఉండే ఈ మొత్తం స్టేట్మెంట్, ఈ కంటిన్యూ తర్వాత ఉండే ఈ మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ అసలు ఎగ్జిక్యూట్ అవ్వండి. ఎగ్జిక్యూట్ అవ్వకుండా మీకు ఏం జరుగుతుందంటే, కంట్రోల్ మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా వెనక్కి, ఓకే, అంటే లైన్ నెంబర్ 7కి వెళ్తుందండి, వెళ్ళి కండిషన్ని చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ చెక్ చేయక ముందే ఇంక్రిమెంట్ అవుతుందండి, అంటే ఆ లూపు నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూతో ఏమవుతుందంటే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా కంటిన్యూ అయిందో మీకు సో అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఓన్లీ ఆడ్ నెంబర్స్కి మాత్రమే టేబుల్ వచ్చింది. అదే మీరు ఇఫ్ I mod 2 నాట్ ఈక్వల్ టు 0 రాశారనుకోండి, నాట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఇలా రాశారో ఇప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చి, ఓకే, 2 to 10, 4 to 20. సో ఈవెన్ నెంబర్స్కి మాత్రం ఇప్పుడు మీకు టేబుల్ ప్రింట్ అవుతుంది. I mod 2, ఓకే, సో I mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 రాస్తే
I mod 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 రాసినట్లయితే మీకు ఏం ప్రింట్ అవుతుందండి? ఏం ప్రింట్ అవుద్ది? ఓన్లీ టేబుల్ ఫర్ ఆడ్ నెంబర్స్. ఓన్లీ టేబుల్ ఫర్ ఆడ్ నెంబర్స్. సారీ, కంపైల్, ఎగ్జిక్యూట్. చూడండి, ఆడ్ నెంబర్స్కి మాత్రమే టేబుల్ ప్రింట్ అవుతుంది. అదే నువ్వు నాట్ ఈక్వల్ టు పెట్టినట్లయితే ఇప్పుడు నీకు ఈవెన్ నెంబర్స్కి టేబుల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ ఉపయోగించి మనం ఫస్ట్ లూప్ని కంటిన్యూ చేయగలిగాం, అలాగే సెకండ్ లూప్ని కూడా కంటిన్యూ చేయగలిగాం. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ లేబుల్డ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్.